ఎస్ శివకుమార్ గారు, సో విన్నారు పాయింట్స్. సరే, నార్మల్ గా అయితే ప్రతిపక్షాలు అంటే మీ పైన ప్రతిసారి విమర్శిస్తుంది, ప్రభుత్వం గురించే విమర్శిస్తారు అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, దాన్ని తీసుకుని వదిలేద్దాం. కానీ ఇప్పుడు విశాలాక్షి గారు మేము అక్కడున్న మూసీ రెసిడెంట్ సంబంధించి మేము తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ మాటలు కూడా మీరు లైవ్ లో విన్నారు. సో ఏంటి, దీనికి న్యాయం ఏం చేస్తారు? నోటీసు ఇవ్వకుండా వెళ్ళడం అది కరెక్టా? విశాల్ గారు మాట్లాడింది అని వినడం జరిగింది. అయితే ఒకటి ఏమంటే అక్కడ రెవెన్యూ అధికారులు మీ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే గ్రూప్ డిస్కషన్ కానీ మీ దగ్గర ఏం జరుగుతుంది ఏం చెప్పలేదా అండి విశాల్ గారు? ఇంతవరకు ఎవరు రాలేదండి. గత 1.5 సంవత్సరాలు అవుతుంది. ఎవరు కానీ ఏ గవర్నమెంట్ అధికారులు కానీ రాలేదు, ఏమంటారు కాంగ్రెస్ నాయకులు రాలేదు, కార్పొరేటర్స్ రాలేదు, ఎవరు రాలేదు. డైరెక్ట్లీ పేపర్లు నోటిఫికేషన్ ఇస్తున్నారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా శివకుమార్ గారు. ఒక పాయింట్ క్లియర్, 1.5 year నుంచి కాదు, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లోకి వచ్చి నుంచి ఎవరు అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు చూసిందల్లా పేపర్ లో పలానా రోజు ఇక్కడ అన్ని కూడా డిమాలిషన్స్ జరుగుతున్నాయి, మీరు వాలంటీర్ గా మీ స్థిరాస్తులు ఇవ్వండి అని చెప్పేసి అదే చెప్తున్నారు కదా. మీరు అడిగినా కూడా ఆమె అదే చెప్తారు. నోటీస్ లేదు, ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఏంటి అంటే అధికారంలో ఉంటే మేము ఏదైనా చేసేయచ్చు, మేము ఏదైనా ఎవరినైనా కూల్చేయచ్చు, ఎవరి ఆస్తులైనా తీసేసుకోవచ్చు అన్నట్టు వెళ్తుందా ప్రభుత్వం? చింత గారు, ఒక ప్రాజెక్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా దాని మీద రెవెన్యూ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ లేకపోతే కలెక్టర్ కానీ అక్కడ అఫీషియల్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ స్పాట్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నోటీస్ ఎట్లయినా సర్వ్ చేయడం, ఒకవేళ తీసుకొని ఏడల్లా వాళ్ళ ఇంటి గోడకైనా అతికిస్తారు అనేది అది మ్యాండేట్. ఇప్పుడు ఒకటి మీరు చెప్పిన ప్రోటోకాల్ ప్రకారమే అక్కడున్న కలెక్టర్ కానీ ఎస్పీలు కానీ వీళ్ళందరూ వెళ్ళాలి కదా. అక్కడ ఎవరు వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఒక న్యూస్ పేపర్ లో ఒక వార్త చూసుకొని వెళ్ళారంటే ఇంత అధ్వానంగా ఉందా పరిస్థితి? కనీసం ఒక అధికారిని వెళ్ళి అమ్మా ఇలా జరుగుతుంది ఒక నోటీస్ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారా? మరి బీఆర్ఎస్ అంటున్నట్లు అంతే కదా, ఆదివారాలు సాటర్డేలు హాలిడేస్ చూసుకొని వెళ్లి డిమాలిషన్స్ ఒక పక్క ప్లాన్ ప్రకారమే వెళ్తున్నారా? ఎందుకు మీరు ప్రజల్ని స్వచ్ఛందంగా ఒప్పించుకొని వెళ్ళలేరా? సునీత గారు, హైడ్రా విషయంలో మట్టుకు ఒక పర్టికులర్ స్పాట్ సెలెక్ట్ చేసి దాని తర్వాత ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు బఫర్ జోన్లు ఉంది లేకపోతే ఏదైతే గ్రీన్ జోన్లు ఉంది లేకపోతే రెడ్ జోన్లు ఉంది అనే రకంగా ఏదైతే ఇంతకుముందు బైఫర్సికేషన్ చేసిండు కదా, దాని తర్వాత అక్కడే ఒక సున్నం చెరువు కానీ కొన్ని ఏరియాలు అప్పట్లో జరిగినాయి. ఆ దానికి కూడా పబ్లిక్ నుంచి వచ్చిన దాన్ని కూడా మళ్ళీ సవరించి ఈవెన్ మొత్తానికి రంగనాథ్ గారు కూడా పర్టికులర్ టైం లోనే పోవడం అని. కాకపోతే కరెక్ట్ హాలిడే టైం ఎవరు లేని టైంలోనే వెళ్ళాలి. ఒకటి ఏమంటే హాలిడే అని కాదు, సాటర్డే సండే అనేది హైడ్రా ఒక నిర్ణయం తీసుకుంది అనేది మనం చూసిన ఇది. ఎందుకు హైడ్రా నిర్ణయం తీసుకుంది? వర్కింగ్ డేస్ లో ఎందుకు తీసుకోలేరు? అంటే అక్కడ గవర్నమెంట్ కోర్టులు పనిచేస్తే స్టేలు తెచ్చుకుంటారు, ఈ లోపు స్టేలు తెచ్చేస్తే మళ్ళీ ఆగిపోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ పాలసీ ఆఫీసర్లు ఏం డిసిషన్ తీసుకున్నారో, అటు రంగనాథ్ గారు ఏం డిసిషన్ తీసుకున్నారో దాని ప్రకారమే వాళ్ళు ఒక సాటర్డే సండే అయితే పెట్టుకున్నారు. సునీతగా సింపుల్ అండి. ఇప్పుడు శివకుమార్ గారు మీరు చెప్తున్న పాయింట్స్ మీకు తెలుసు, ప్రాసెస్ ఏంటి, ఏ రకంగా వెళ్ళాలి, నోటీస్ ఇవ్వాలి ఏంటి మీకు తెలుసు. అది ప్రజల ఆగ్రహం ఇంత ఎందుకు వస్తుందంటే కూడా కొందరు విషయాల్లో నోటీసులు వెళ్తాయి, స్టిక్కర్లు పెడతారు, లేదంటే టైం ఇస్తారు. నార్మల్ గా అసలు అంటే సామాన్య ప్రజలైతే వాళ్ళు అడగలేరు గట్టిగా, మా అంటే ధర్నాలు చేస్తారు, లేదంటే ఇలా వచ్చి మీడియాల దగ్గరకు వచ్చి మాట్లాడతారు, ఇంకేం చేయలేరు కదా అని చెప్పేసి ఇలాంటి చర్యలు ఉన్నాయని చెప్పేసి ప్రజల నుంచి అభిప్రాయం. సరే, ఒక నిమిషం ఆగండి, ప్రభాకర్ గారు కూడా ఉన్నారు.